నీకు ఒక్క మాట చెప్తున్నా, ఇప్పుడు మధ్యాహ్నం అయింది, సాయంకాలం వరకు ద్రోణాచార్యుల వారు ఇలాగే యుద్ధం చేస్తే చాలు, నీ వైపు ఇక ఎవరు ఉంటారు, ఖాళీ అయిపోయింది ఇవాళతో యుద్ధం, ఆ సమయం చాలు. ద్రోణుడికి ఎలా విజృంభించి ఉన్నాడో చూసావా, ఆపలేవు. ఆయన విడిచిపెట్టేయాలంటే శరీరం అప్రియమైన వార్త చెప్పాలి, అప్రియమైన వార్త చెప్తే తప్ప మరణించాడు. ఆయనకు అప్రియమైన వార్త ఏది, ఆ కుమారుడు మరణించాడని చెప్పాలి. అశ్వత్థామ చనిపోయాడని చెప్తే అప్పుడు మరణిస్తాడు. ధర్మరాజా నువ్వు చెప్పాలి, తప్పదు. అప్పటికే భీముడు ఒక పని చేశాడు. వెంటనే ఆ మానవరాజు యొక్క ఏనుగుంది, దాని పేరు అశ్వత్థామ, తన గదాదండంతో ఆ ఏనుగుని చంపి గబగబా వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ మరణించాడు అన్నాడు. ఆయన ఒకసారి ఇలా చూశాడు, నీ మాట ఎవడు నమ్మాడని యుద్ధం చేశాడు. ఆయనేం ఆగల, ఆగకుండా యుద్ధం చేసి మట్టు పెట్టేస్తూనే ఉన్నాడు, కించిత్తు కూడా వెనక్కి తగ్గల. ఈలోగా సప్తర్షులు కశ్యపాదులు మిగిలిన ఋషులందరినీ వెంట పెట్టుకుని దివ్యమైన రూపాలతో, సూక్ష్మ రూపాలతో ఎవ్వరికీ కనపడకుండా యుద్ధభూమిలోకి వచ్చారు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణుడవు, ఇంతకాలం విలువిద్య నేర్పావు, నీ శిష్యులు పాండవులు ధర్మంలో ఉన్నారని తెలుసు, ఎందుకు ఇంత పెద్ద యుద్ధం చేసి ఇంతమందిని తెగటార్చేస్తున్నావు? ధర్మాన్ని నిలబడనివ్వవా, ధర్మాన్ని గెలవనివ్వవా? ఇంకా నీకు ఆయుర్దాయం ఎంతో లేదు, అయిపోతుంది నీ ఆయుర్దాయం. మా మాట విను, ఇప్పటికైనా అస్త్రములను విడిచిపెట్టేసి యోగ సంబంధమైనటువంటి ప్రజ్ఞలో నిలబడి శరీరమును విడిచిపెట్టి ఇక యుద్ధం చెయ్యవద్దు, బ్రాహ్మణుడివి బ్రాహ్మణుడిగానే శరీరం వదిలిపెట్టేసి ఇప్పటికి చేసింది చాలు అని చెప్పి వాళ్ళు అంతర్హితులైపోయారు. ఆయన మాత్రం యుద్ధం విడిచిపెట్టలే. ఆ ఊపటువంటిది, అటువంటి యుద్ధం చేసేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ధర్మరాజుతో చెప్పాడు, నువ్వు ఇలాగే గురువుగారు అయ్యో అబద్ధాలు ఆడటమా, అబద్ధాలు ఆడితే ఏమైపోతుంది అని చక్కగా కూర్చుంటే ఎవ్వరూ ఉండరు సాయంకాలానికి, నీ ఇష్టం, నీకు మిగిలేదే సత్యం ఒకటే, కానీ యుద్ధం అనేటటువంటి దాంట్లో ధర్మాన్ని నిలబెట్టడం తప్పదు. ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, చేసిన దోషాలున్నాయి, పడిపోవాలి, ఆయన ఫలితాన్ని ఇవ్వవలసిన వాడు, అందుకని ఫలితాన్ని ఇప్పిస్తున్నాడు. ఒకనాడు నిండు సభలో ఒక పతివ్రత ధర్మం అడిగితే చెప్పలా, సభలో ధర్మాత్ముడు ఉండి కూడా అడిగినప్పుడు ధర్మం చెప్పకపోతే పరమేశ్వరుడు అంగీకరించాడు, అందుకు పడిపోవలసింది. ఒకనాడు అభిమన్యుడిని కపటోపాయం చెప్పి పడగొట్టావు, దాని ఫలితం ఇప్పుడు ద్రోణుడు పడిపోవలసింది. అన్యథా పడడానికి వీల్లేదు, కీడు వార్త వింటే తప్ప విడిచిపెట్టడం శస్త్రములను, అందుకని కీడు వార్త చెప్పవలసిందే, ధర్మరాజా చెప్పు అన్నాడు. అనుమానం వచ్చింది ద్రోణాచార్యుల వారికి, ఏదో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, నా కొడుక్కి నిజంగా ప్రమాదం వచ్చిందా అని ధర్మరాజు వంక తిరిగాడు. ధర్మరాజా, నేను ఎవ్వరి మాట నమ్మను, నువ్వు అబద్ధమాడవు, నిజం చెప్పు, నా కొడుక్కి ఏదైనా ప్రమాదం వచ్చిందా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మరాజు. చెప్తే గురువుగారు పోతారు, చెప్పకపోతే తను పోతాడు. కాబట్టి అనృత భయము ఆజి జయముగొనియడు తమకంబు పెంపు కుదియింపంగా పాండు నరేంద్రుడగ్రతనయుండు అనుమానము వాయుబెట్టి అస్త్రగురునితో. తను గెలవాలన్న తమకం ఎక్కువైపోయి గురువు గారిని అలా అబద్ధం చెప్పి మట్టు పెట్టడమా అన్న శంక తొక్కివేయబడగా, గెలవాలనేటటువంటి తమక బుద్ధితో వలయుకొలది నిలుంగెత్తి వర్ణసమితి అచ్చుపడగా అశ్వత్థామ సత్యె అనియే అని పదంపడి అల్లన అతని చెవికి వినగరాకుండా కుంజరమనియ అధిపా బాగా గట్టిగా అశ్వత్థామ హతః, అశ్వత్థామ చనిపోయాడు అని ఆ యుద్ధం చప్పుల్లో గురువుగారి చెవిలో పడకుండా కుంజరహ అన్నాడు. ఏనుగు చచ్చిపోయింది. ఈ మాట విన్నాడు. విన్నా కూడా ఎదురుగుండా దృష్టజ్యుమ్నుడు నిలబడి బాణాలు వేసేస్తున్నాడు, వదిలిపెట్టేస్తాడేమో, మరి అందుకోసం కదా పుట్టాడు, బాణాలు వేస్తున్నాడు. చూశాడు, చూసి వీడు నా మీద బాణములు కుప్పించేస్తున్నాడు, వీడేమో అశ్వత్థామ చనిపోయాడు అంటున్నాడని పట్టు తప్పిపోతోంది. బాహువులు సరిగ్గా పనిచేయట్లా, మనసంతా కలత చెంది బరువెక్కిపోయింది. ఏ అస్త్రమంత్రములు జ్ఞాపకానికి రావట్లేదు, నిలబడలేకపోతున్నాడు, ఏదో నిస్సత్తు వచ్చేస్తోంది. ఆ కొడుకు జ్ఞాపకానికి వస్తున్నాడు.
మనసంతా కలచి వేస్తోంది. ధర్మరాజు చెప్పాడే, అబద్ధం కాదు కదా అనుకున్నాడు. అయినా దుష్టజ్యుమ్నుడిని విడిచిపెట్టకుండా యుద్ధం చేశాడు. చేసి 85 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి ద్రోణుడు ఆఖరి కొద్ది నిమిషాల్లో 21,000 మందిని చంపేశాడు. ఆ స్థితిలో అంటే ఆ రోజు ఆయన నిలబడి ఉంటే ఇక ధర్మరాజు గారికి జయం ఉందా? ధర్మం నిలబడుతుందా? అందుకు పడగొట్టించేశాడు కృష్ణ పరమాత్మ. ధర్మం నిలబడాలి, చేసిన దోషములు ఉన్నాయి. ఎంత గొప్పవాడైనా శరీరం పడ్డానికి ఏదో నిమిత్తం ఉంటుందిగా, మరి పరమేశ్వరుడు పడగొట్టిస్తున్నాడు. కానీ ఇంత యుద్ధం చేస్తున్నా అప్పటికి మహానుభావుడు 4 రోజులు యుద్ధం చేశాడు, ఒక రాత్రి యుద్ధం చేశాడు, 5వ రోజు 20 గడియలు యుద్ధం చేశాడు. చేసి ఇక కొడుకు అదే పనిగా జ్ఞాపకానికి వచ్చేస్తున్నాడు. ఏమి జ్ఞాపకానికి రావట్లా, చేతులు పట్లు ఇవ్వట్లేదు. ఇక యుద్ధం చేయలేనని తెలిసిపోయి సంగరంబున తన్విసని శాంతి పొందిన చిత్తంబుతో తమ సేన దిక్కు కనుగొని పిలుచ, ఓ కర్ణ, ఓ కృప, ఓ సుయోధన, పూరణన్నొత్తి ఎప్పుడు చెప్పుదు, ఏను నా చేతనైనంతయు చేసితి, ఇంక నిశ్చింత వృత్తి సుగతి జనగోరి తగ ముజ్జగించదా బాణాసనంబో బాణములను, తెలివిగలిగి మనుండని పలికి శరశరాసనములూక్షి తీరిపై ననఘమూర్తి ఒప్ప కూర్చుండి సంభృత యోగనిష్టనుంది తేజోమయాత్ముడయ్యుండె నధిపా. చేసిన యుద్ధం చాలు అని సంతోషించి ధనుర్బాణములను పక్కన పారేసి వెనక్కి వెళ్ళి రథంలోకి పద్మాసనం వేసి కూర్చుంటున్నాడు. కూర్చుంటూ ఒక్కసారి పిలిచాడు. ఆ పిలిచినప్పుడు, ఓ కర్ణ, ఓ కృపాచార్య, ఓ దుర్యోధన, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి అని నన్ను పట్టుకుని పొడి చేశారు కదా, నేను చెయ్యగలిగినంత యుద్ధం చేశాను, చంపగలిగినంత మందిని చంపారు, చాలు, ఇక శాంతి పొందారు, ఇక యుద్ధం చెయ్యాలనుకోవట్లేదు, ధనుర్బాణములు విడిచిపెట్టాను, కీడైన మాట విన్నాను అని రథంలో వెనకాతల కూర్చుని పద్మాసనం వేసుకుని ఉత్తర క్షణంలో యోగనిష్టలోకి వెళ్ళిపోయాడు. అసలు ఏమి అదుపండి ఆయనకి, అంత ఉద్వేగంలో ఉన్నవాడు మనసుని నిలబెట్టేశాడు. నిలబెట్టేసి ఆత్మతో లయం చేసేసి మూలాధార చక్రం దగ్గర నుంచి ప్రాణవాయువులని పైకి పంపించాడు. పంపించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.